దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవునికి భయపడతారో వారి మీద దేవుని కనికరము తరతరాలు ఉంటుంది. దేవుడు చూస్తున్నాడనే భయము, దేవుడు వింటున్నాడనే భయము, మనం మాట్లాడే ప్రతి మాటకు తీర్పు దినమందు లెక్క చెప్పాలనే భయము ఎవరిలో ఉంటుందో, దేవునికి భయపడి ఎవరు పాపం చేయకుండా ఉంటారో, దేవునికి భయపడి ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే నడిపించబడతారో వారి మీద దేవుని కనికరం ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తి మీద కనికరం చూపినప్పుడు ఆ వ్యక్తి యొక్క స్థితిగతులు మారిపోతాయి. ఒక దినమందు త్రోవ ప్రక్కన గుడ్డి వ్యక్తి కూర్చొని ఉన్నాడు. యేసుక్రీస్తు ఆ మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు, దావీదు కుమారుడా మమ్ము కరుణింపవా అని వారు కేకలు వేసినప్పుడు, యేసుక్రీస్తు నిలిచి వారిని పిలిచి, నేను నీకేం చేయాలని ఆశపడుతున్నావు అని అడిగినప్పుడు ఆ వ్యక్తి, నా కళ్ళు కావాలని ప్రభువుని వేడుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆ వ్యక్తి మీద కనికరపడి అతని యొక్క కళ్ళు తెరిపిస్తాడు. మరొక సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యేసుక్రీస్తు ఒక ప్రాంతంలో సువార్త బోధిస్తూ ఉండగా కాలినడకన ఆయా పట్టణాల నుంచి ప్రాంతాల నుంచి యేసుక్రీస్తు దగ్గరికి వస్తారు. ఇంచుమించు 3 దినాలు ప్రభు దగ్గరే ఉండి ఆయన బోధ వింటూ ఉంటారు. అయితే 3వ దినమున శిష్యులు ప్రభుతో అంటారు, వీరిని వారి వారి ప్రాంతాలకి పట్టణాలకి పంపిద్దాము, ఆహారం తిని మరలా వస్తారు అన్నట్లుగా శిష్యులు మాట్లాడుతూ ఉంటే, ప్రభు అక్కడ వారి మీద కనికరపడి వారి ఆకలి తీర్చి వారిని తృప్తిపరిచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం ధ్యానిస్తూ ఉండగా దేవుని యొక్క కనికరము మన మీద ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో నలిగిపోతూ బాధపడుతూ ఉన్నావో తెలియదు. దేవుని యొక్క కనికరము నీ మీద ఉన్నప్పుడు నీ పరిస్థితులను దేవుడు మారుస్తాడు. ఆత్మీయ గుడ్డితనము కలిగి ఆత్మీయ జీవితంలో నడిపించబడుతున్న వారికి ఆత్మ సంబంధమైన నేత్రాలు వెలిగించి ఆత్మీయులుగా దేవుడు వారిని నడిపించగలడు. దేవుని కనికరం ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు, అతడు లేమిలో ఉన్నప్పుడు అతనికి సమృద్ధిని దేవుడు దయచేయగలడు. దేవుని కనికరం ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తి చేసేదంతా కూడా దేవుడు సఫలమగినట్లుగా చేస్తాడు. దేవుని కనికరం ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తి చేయు ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. అంతే కదండి, చదువుల్లో దేవుడు తోడే ఉండి తగిన జ్ఞానం ఇస్తాడు, జయమిస్తాడు. ఉద్యోగంలో ఉన్నతమైన దీవెన కలగడానికి, నెమ్మదిగా ప్రశాంతంగా ఉద్యోగం చేయడానికి దేవుడు కృపణిస్తాడు. ప్రయాణ మార్గాల్లో తోడుగా ఉంటాడు. దేవుని కనికరము ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు అనేక ఆశీర్వాదాలు ఆ వ్యక్తి పొందుకోవడానికి వీలు కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు దేవుని కనికరము కొరకు ఇన్నాళ్ళు ప్రార్థించి ఉన్నావు. ప్రార్థించిన నీవు ఆయనకు భయపడి జీవించగలిగితే నీ మీద ఆయన కనికరము చూపుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు కావలసిన ఈవులు ప్రభు నీకు ఇస్తాడు. నీవు నడవలసిన త్రోవలో ప్రభువు నిన్ను నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రునైనా మా బ్రతుకు దినములన్నిట మేము మీకు భయపడి జీవించుటకు సహాయం అనుగ్రహించండి. మీ కనికరం మాపై ఉన్నప్పుడు సకల ఆశీర్వాదాలు పొందుకోవడానికి యోగ్యత కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది. మీ అద్భుతమైన కార్యాలు మా కన్నులతో మేము చూడగలుగుతాం నాయనా. ఆ రీతిగా కృపనివ్వండి. ఈ దినమంతా మీరు మాతో ఉండి కృపాక్షేమాలు తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.